హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న బ్లౌజ్ ఎలిసిపోతే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది నేను అనుభవంతోనే చెప్తున్నాను, ఒక్కసారి ట్రై చేయండి, చూడండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మనకి బ్లౌజు శారీ చినిగిపోయింది, బ్లౌజ్ కొత్తగా ఉంది, లేదు బ్లౌజ్ కొత్తగా లేదు, బ్లౌజ్ ఎలిసిపోయింది, పారేయాల్సిన అవసరం లేదండి. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, దానివల్ల ఎన్ని ఉపయోగాలో నేను మళ్ళీ చెప్తాను చూడండి. చూడండి, ఇది ఎలిసిపోయింది, ఇది మసిగుడ్డ కింద ఉపయోగించేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ దీనివల్ల ఎన్ని ఉపయోగాలు చూడండి. జాకెట్ అంతా గట్టిగానే ఉంటుంది. ఇప్పుడు నేను తీసేసిన జాకెట్ మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఉదాహరణ మీకు చూపించాలి కాబట్టి. బ్లౌజు కొంచెం ఎలిసింది కానీ కలర్ బాగానే ఉంది. ఈ మనకి లైట్గా ముడతలు వచ్చినా ఏం లేదు, ఇది వెనక లోపల ఉండేది కాబట్టి ఏం బాగానే ఉంటుందండి. దీనివల్ల ఉపయోగాలు చూడండి. ఇప్పుడు మనం ఈ జాకెట్ వెలిసిపోయింది కాబట్టి ఈ చేతులు తీసేసుకున్నామండి ఫ్రెండ్స్. ఇది తీసేసుకొని ఇగో చూడండి కట్ చేసుకున్నాం. వెనకటికి మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు టీచరు, ఆమె ఏం చేసేది, బ్లౌజ్కి అంటే మేము చిన్నపిల్లప్పుడు చూస్తూ ఉంటాం కదా, మనకు తెలియకుండా మన కళ్ళెదురుగా జరుగుతున్నాయి, మనం గమనిస్తూ ఉంటాం కదా, అలాగ అర్థమైంది తప్పితే వాళ్ళుగా మనకు చూపించరు. చూడండి, ఈ బ్లౌజ్ కుట్లు తీసేసుకున్నాము. ఈ కుట్లు కాడ ఇలా మడిచి కుట్టేసుకుంటే బ్రా అండి, దీన్ని బ్రా అంటారు. వెనకటి కాలంలో ఇలాగ వేసుకునేవాళ్ళు. వేసుకోవడం వలన బ్లౌజు గట్టిగా ఉంటుందండి. కాకపోతే క్లాత్ తీసుకొని కుట్టించుకునేవాళ్ళు. అప్పుడు క్లాత్ తీసుకొచ్చుకొని వైట్ బ్లాక్ తెచ్చుకొని క్లాత్ తీసుకొని కుట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు మనం దాన్ని గుర్తుపెట్టుకొని మేము చెప్తున్నాను చూడండి. నేనైతే ఇలాగే ఉపయోగించుకుంటాను ఫ్రెండ్స్, మీరు కూడా అలా ఉపయోగించుకోవాలని చెప్తున్నాను. ఈ బ్లౌజ్ కుట్లిప్పి తీసినాక ఇలా కుట్టేసేసుకుంటే చూడండి, కుట్టుకోవడం వలన మీకు లోపలికే ఉంటుంది, చక్కగా జాకెట్ లానే ఉంటుంది. చూడండి, కుట్లు వేసుకుంటే ఎంత బాగుంటుందో. ఇలా కుట్లు వేసుకొని నైటీ కింద ఉపయోగించుకోవచ్చండి, డ్రెస్సుల కింద ఉపయోగించుకోవచ్చు. నైటీలు డైరెక్ట్గా వేసుకుంటే ఎంత నష్టమో దీనివల్ల చెప్తాను చూడండి. నష్టం అంటే జరిగిపోయేది ఏం కొండల గిన్నెల నష్టం కాదండి, లేడీస్కి అందం టెస్టే కదా, ఆ టెస్ట్ జారిపోద్దండి. ఎందుకని ఓపెన్గా ఉంటుంది కాబట్టి జారిపోద్ది. బ్లౌజులు జాకెట్లు అందం ఉండవు. చాలామంది అనుకుంటారు నా జాకెట్లు అందంగా లేదు, నాకు సరిగ్గా కుదరట్లేదు అంటారు. దానివల్లనే చూడండి ఇలా వేసుకున్నారనుకోండి, దీనికి టెస్ట్కి చూడండి మనకి మన జాకెట్లానే ఉంటుంది కదా, షేప్ కూడా ఉంటుంది. దాని మూలన ఏంటంటే మన షేప్ అనేది స్టిఫ్గా ఉంటుంది, జారదు. ఇప్పుడు అది ఎండాకాలం అనుకోండి, మామూలుగా కాటన్ బ్లౌజే కదా, కాటన్ బ్లౌజులు వేసుకునే వాళ్ళు ఇలా ఉపయోగించుకోవచ్చండి, వేసుకొని మనం నైటీ వేసుకుంటే ఎంత అందంగా ఉండదండి. ఈ కింద దాకా జారలేదు, స్టిఫ్గా ఉంటుంది. మళ్ళీ పైపచ్చు డ్రెస్సుల కింద కూడా వేసుకోవచ్చు. డ్రెస్సులు కూడా చూడండి, ఇది ఇలాగ వేసుకొని పెట్టికోట్ వేసుకొని డ్రెస్ వేసేసుకోవచ్చు, స్టిఫ్గా ఉంటుంది. మీకు ఎక్కడ మామూలు బ్రా ఇంత స్టిఫ్ అనేది ఉండదు, లూజ్గా ఉంటుంది. లేకపోతే ఇక్కడ ఎలాస్టిక్ సాగిపోయి ఇరిగిపోయి ముక్కలు అలా కాకుండా ఇదండి చూడండి, బ్లౌజ్ కదా ఎన్నాళ్ళు ఉండదండి. దాని బదులు ఇలా ఉపయోగించుకోండి, ఇది చాలా నాళ్ళు వస్తుంది. అది మీ రేట్ అయితే తెలియదు నాకు. 100 రూపాయలు ఉందనుకోండి, ఇప్పుడు 100 రూపాయలు మనకు సేవ్ అయినట్టే కదా. ఇప్పుడు నైటీల కింద ఈ ఏ కలర్ వేసుకున్నా మనకు కనబడదు, ఎందుకంటే నైటీ మందంగా ఉంటుంది, మనకి మెడలు పెద్దవి కనబడదు, ఇక్కడ ఇది కూడా కనబడదు. ఇక ఆల్రెడీ కుట్టుకుంటే గట్టు తగ్గిపోద్ది కదా, షోల్డర్ కూడా తగ్గిపోద్ది, మెడ పెద్దది. ఇప్పుడు వచ్చే నైటీలన్నీ పైకే ఉంటున్నాయి కాబట్టి మీకు ఎక్కడ ఏది వేసుకుంది కూడా కనబడదు. దానివల్ల ఎన్ని ఉపయోగాలు చూడండి. అందుకని ఇది వేస్ట్గా పారేయకుండా మనకి డ్రెస్సుల కింద నైటీల కింద వేసుకోవడం వల్ల చాలా ఉపయోగం అండి. ఆలోచించండి, ఏది వేస్ట్ అవ్వకోకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎందుకంటే నేను ఎలిసిపోయిన జాకెట్ని చెప్పేది, దీన్ని ఇప్పుడు మనం వాడుకున్న నైటీల కింద వాడుకున్న 2 నెలలు అలా రావచ్చు. అలా మనం పోయినప్పుడల్లా ఒక్కొక్కటి మనం సెట్ చేసుకుంటే సరిపోద్దండి. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్.